హలో నమస్తే అందరికి ఈ రోజు మార్నింగ్ ఓటింగ్ గురించి మాట్లాడకొచ్చాను. ప్లీజ్ కొత్తగా ఎవరు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ ఒక లైక్ ఇస్తే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది, కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అనమాట. కనీసం ఒక 500 లైక్లన్నా రావాలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే లైక్ చేస్తే ఎక్కువ మందికి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ లైక్లు వస్తాయి. సో ఈరోజు రిజల్ట్స్లో ఏంటంటే విన్నర్ని డిసైడ్ చేసేది ఎవరంటే 100కి 100%, 100కి 100% ఇప్పుడు ఎవరైతే ఎలిమినేషన్ అవుతున్నారో వాళ్ళు టాప్ 5 నుంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళు. అంటే మ్యాక్స్ విష్ణుప్రియ అండ్ రోహిణి అండ్ నబిల్ వీళ్ళ ముగ్గురు ఫ్యాన్సే విన్నర్ అనే వాళ్ళని డిసైడ్ చేస్తాయి. అది గౌతమ్మ, నిఖిల ఎవరు అనేది తెలియదు. వాళ్ళ ముగ్గురు ఫ్యాన్సే డిసైడ్ చేస్తాయి విన్నర్ని. ఎలాగో చెప్తా. వీళ్ళ ముగ్గురు బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళ షేరింగ్ మ్యాక్స్ 8% పడుతుంది, 8 to 9% అలా ఆ మధ్యలో ఉంది. సో ఆ 8% ఓటు హెల్ప్ అయ్యేది ఎవరికి? నిఖిల్కి అండ్ గౌతమ్కి. ఎవరికి ఫేవరబుల్ గా ఉంటే వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు విన్నర్ చేస్తారు వాళ్ళిద్దరిలో. సో ఇప్పుడైతే కనుక వాళ్ళ నిఖిల్కి గౌతమ్కి తేడా ఎంత ఉందంటే 3 to 4% డిఫరెంట్ అయితే ఉంది. సో ఈ 3 to 4% డిఫరెన్స్ వీళ్ళ వాటిలో కూడా బయటకు వచ్చిన తర్వాత యాడ్ అయ్యాయి అనుకో, నిఖిల్కి యాడ్ అయ్యాయి అనుకో, ఒక ఎంత పర్సెంట్ డిఫరెంట్ వచ్చేస్తుంది? 10% డిఫరెంట్ వస్తుంది. గౌతమ్కి యాడ్ అయ్యాయి అనుకో, గౌతమ్ మించేసి గౌతమ్ ఓటింగ్ అనేది నిఖిల్ కన్నా ఎక్కువ, ఒక 10% ఎక్కువ రావచ్చు ఛాన్సెస్ అవుతుంది, 8 to 10%. సో దీన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరిలో విన్నర్ డిసైడ్ చేసేది వీళ్ళ ఫ్యాన్సే అని క్లియర్ గా అర్థమవుతుందా? మీరే కూడా డెఫినెట్ గా కమెంట్ అయితే చేయండి. అండ్ ఈ సీజన్ కి ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారో కూడా అది కూడా కమెంట్ అయితే చేయండి. మీరు ఏమనుకుంటున్నారు? అండ్ ఎవరు విన్నర్ అవుతారో ఎవరు రన్నర్ అవుతారో కూడా డెఫినెట్ గా కమెంట్ అయితే చేయండి. సో మన ఓటింగ్ పర్సెంటేజ్ గురించి మాట్లాడుకుందాము. నిఖిల్కి అయితే ఎప్పటిలాగా ఫస్ట్ లోనే ఉన్నాడు 35% తో. సో వీళ్ళిద్దరికి పెద్ద డిఫరెన్స్ కూడా లేదు, ఎక్కువ 3%. అంటే విన్నర్ కన్ఫర్మ్ గా నిఖిల్ అవుతాడు అన్న థాట్ అయితే 100% లేదు. దానికి రీజన్ చెప్తా. ఎందుకంటే గౌతమ్ రానంత వరకు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వరకు నిఖిలే విన్నర్ అని 100% అర్థమైపోయింది హౌస్ మేట్స్ కానీ బయట ఆడియన్స్ కానీ. బట్ ఎప్పుడైతే గౌతమ్ వచ్చి గట్టి పోటీ ఇచ్చాడో అప్పటి నుంచి చాలా అసలు విన్నర్ డిసైడ్ చేయడం అనేది చాలా కష్టం అయిపోయింది. సో ఇప్పుడు విన్నర్ డిసైడ్ చేసేది, అందుకని ఇలా ముగ్గురు ఫ్యాన్స్ మాత్రం విన్నర్ అయితే డిసైడ్ చేస్తారు. సో నిఖిల్కి అయితే 35% ఉంది, గౌతమ్కి వచ్చేసి 32%. అంటే వీళ్ళిద్దరికి మహా అంటే 3% డిఫరెన్సే ఉంది. సో ఈ వీక్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ వీక్ లో ఓటింగ్ అనేది 100కి 100% తారుమారైపోతే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. చూద్దాం ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు. ఓకే, ఈ వీక్ లో కనుక ప్రేరణ వచ్చి థర్డ్ పొజిషన్ లో ఉంది. థర్డ్ పొజిషన్ అంటే 35, 32 అలా ఉన్నారు కదా, 20 కాదు. ఎప్పుడు చెప్పే విధంగానే 9%. ఆ 9% దగ్గరే ఉంది. సో టాప్ 5 లోకి వెళ్ళే ఛాన్స్ కూడా హైలీ కనిపిస్తున్నాయి. ప్రేరణ టాప్ 5 లో 100% ఉంటుంది, నో డౌట్. 100% ప్రేరణ టాప్ 5 లో ఉంటుంది. సో 9% ఉంది. ఇక విష్ణుప్రియ, రోహిణి, నబీల్ అయితే కనుక ఒకే పర్సంటేజ్ మెయింటైన్ చేస్తున్నారు. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు డిసైడ్ అవుతారు ఎవరికి అర్థం కావట్లేదు. కన్ఫర్మ్ ఎవరు డిసైడ్ అవుతారు ఎవరికి అర్థం కావట్లేదు. 8% కొంచెం ఒకే బ్యాలెన్స్డ్ గా వెళ్తున్నారు అనమాట. సో ఈ వీక్ లో మోస్ట్లీ ఎలిమినేట్ అయ్యేది రోహిణి గారు అవ్వచ్చు అండ్ నబీల్ అవ్వచ్చు. విష్ణుప్రియకి అయ్యే ఛాన్స్ ఒక 60-70% అయితే ఉంది. విష్ణుప్రియ మ్యాక్స్ క్లియర్ గా చెప్పాలంటే అవ్వకపోవచ్చు. బట్ నబీల్ అండ్ రోహిణి మధ్యలో మాత్రం 100కి 100% ఎవరు అవుతారో కన్ఫ్యూజ్ గా ఉంది ఈ ఓటింగ్ చూసుకుంటే కనుక. బట్ వీళ్ళ ఓటింగ్ విన్నర్ డిసైడ్ చేస్తాయి 100%. సో ఈ వారంలో అయితే కనుక ఎవరు ఎలిమినేషన్ అవుతారు కన్ఫర్మ్ గా మీరు కమెంట్ అయితే చేయండి. రోహిణి గారు అవుతారా, నబీల్ అవుతారా? మీ కమెంట్ అయితే డెఫినెట్ గా కమెంట్ చేయండి. ఇది ఈ రోజు ఓటింగ్. ఫస్ట్ ప్లేస్ లో నిఖిల్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్ గౌతమ్ ఉన్నాడు, థర్డ్ ప్లేస్ ప్రేరణ ఉంది, 4th, 5th, 6th వీళ్ళకి ప్లేస్ అనకూడదు, ఒకే ప్లేస్ అనమాట. ముగ్గురు ఒకే ప్లేస్ లో ఉన్నారు, 8% కంటిన్యూ అవుతున్నారు. సో మ్యాక్స్ చెప్పాలంటే ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నట్లే, 100కి 100% డేంజర్ జోన్ లో ఉన్నట్లే. మోస్ట్లీ ఎవరయ్యా అంటే కనుక అదే అండి, రోహిణి గారు అండ్ నబీల్ వీళ్ళిద్దరైతే కొంచెం డేంజర్ జోన్ లో క్లియర్ ఉన్నట్టు తెలిసిపోతుంది. సో మీరేమనుకున్నా డెఫినెట్ కమెంట్ అయితే చేయండి. ఇది ఈ రోజు ఓటింగ్ రిజల్ట్స్ అనేది. అండ్ విన్నర్ డిసైడ్ చేస్తే వీళ్ళు ముగ్గురు అని చెప్పాను కదా, మీరేమనుకున్నా డెఫినెట్ కమెంట్ చేయండి. ఇది కరెక్టా రాంగ్ అనాలిసిస్ అనేది, వీళ్ళ ఫ్యాన్సే విన్నర్ డిసైడ్ చేస్తా అనేది.
సో ఇది ఈ రోజు ఓటింగ్ రిజల్ట్స్. కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్క డెఫినెట్గా లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఒక 500 లైక్స్ ఇస్తే కొంచెం నాకు సపోర్టివ్గా ఉంటుంది, ఛానల్ కొంచెం గ్రోత్ వస్తుంది, ఎక్కువ మందికి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. జై హింద్.